సాగునీరు ఇవ్వకుండా కాంగ్రెస్ పాలకులు అన్నదాతల జీవితాలతో చెలగాటమాడుతున్నారన్నారు రాజన్న సిరిసిల్ల జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు. గోస పెడుతున్న కాంగ్రెస్ పాలకులకు రైతులు కర్రు కాల్చి వాత పెట్టే రోజులు దగ్గర పడ్డాయన్నారు. సాగునీటి కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు మహిళలు ఆందోళన చేపట్టారు. మిడ్మానేరు నీటిని విడుదల చేయాలంటూ జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు ఆధ్వర్యంలో పొత్తూరు బ్రిడ్జిపై మహిళలు బిందెలతో రాస్తారోకో నిర్వహించారు. ఈ ధర్నాలో ఇల్లంతకుంటతో పాటు బోయినపల్లి మండలాలకు చెందిన రైతులు పెద్ద ఎత్తున పాల్గొని కాంగ్రెస్ పాలకుల తీరుపై నిప్పులు చెరిగారు. మాజీ సీఎం కేసీఆర్ పాలనలో రైతులకు సాగునీటి కష్టాలంటే తెలియదన్నారు సిద్ధం వేణు. అనేక సంక్షేమ పథకాలతో రైతులు రారాజులు చేసిన ఘనత కేసీఆర్ అన్నారు. కానీ కాంగ్రెస్ పాలనలో మళ్లీ రైతులకు కష్టకాలం మొదలైందని ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీరు లేక రైతుని ఇబ్బంది పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని విమర్శించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి కన్నెపల్లి పంపులు ఆన్ చేసి ఎల్లంపల్లి మిడ్మానేరు ద్వారా రైతులకు వెంటనే సాగునీటిని అందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామంటూ హెచ్చరించారు. మిడ్మానేర్ కింద ఉన్నటువంటి ప్రాంతం పొత్తూరు గ్రామంలో బ్రిడ్జి పైన ఈరోజు రైతాంగం అంతా కలిసి ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంఎంఆర్లో నీళ్లు ఉన్నాయి కాబట్టి వాటిని వెంటనే కిందికి విడుదల చేసి ఇక్కడ ముఖ్యంగా పొత్తూరు, మానవాడ, మల్లాపురము, అదేవిధంగా కందికట్కూరు, కాజీపూర్, చుక్కరాపల్లె దాకా ఇటు పోతే గన్నేరువరం దాకా ఇప్పుడు రైతాంగం కూడా నార్మడ్లు పోసుకొని ఈరోజు నాటేసేందుకు సిద్ధమవుతున్నటువంటి తరుణంలో వారందరూ కూడా ఈరోజు వాగ మొత్తం ఎడారిగా మారినటువంటి సందర్భం కనబడతా ఉంది. ఇది వర్షాకాలం. ఈ వర్షాకాలంలో ఇట్లా ఉంటే ఇంకా ఎండాకాలంలో మట్టేటుంటుందో పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎంఎంఆర్ నుండి ఈ దిగువకైనటువంటి మిడ్మానేరు నీటిని వదిలి ఇక్కడ ఉన్న రైతులను ఆదుకోవాలని మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం. కేసీఆర్ గారు ముందు రాబోయే కాలంలో గతంలో తను ఇట్లాంటి పరిస్థితులను చూసిండు కాబట్టి, ఈ కరువునైనా చూసిండు కాబట్టి ఎంతో కష్టపడి ప్రాజెక్టులు కడితే కూడా ఇలా కరువు వచ్చిన రోజు ప్రాజెక్టులను వినియోగించుకునే పరిస్థితి లేకుండా పోయింది రైతులకు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసే పాలన ఎట్లుందంటే ఒక కక్షపూరితంగా ఉన్నది. తను కట్టిన ప్రాజెక్టులను నడపనీయద్దన్న కక్షతోటి ఇక్కడ రైతులను మాత్రం రక్తం ఉసురు పోసుకుంటుండు. ఈ గోస మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వానికి తగులుతుంది. వెంటనే మిడ్మానేరు నీటిని విడుదల చేసి మా రైతాంగాన్ని, 4 ఊర్ల రైతాంగాన్ని కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేయకుండా అటువంటి మిడ్మానేరు ప్రాజెక్టును, తెలంగాణకు గుండెకాయ లాంటి మిడ్మానేరు ప్రాజెక్టును ఇలా ఎండబట్టే పరిస్థితి కనబడుతుంది. కేవలం ఇక్కడ మిడ్మానేరు తోటి మాకు కనీసం సాగునీటి కదా, తాగునీరు లేవు. మా పొత్తూరు గ్రామ పంచాయతీలో 2 బోర్లు ఉంటాయి వాగుల. 3 రోజులు అవుతుంది కనీసం గ్రామ ప్రజలకు తాగునీళ్ళు కూడా ఇవ్వలేకపోతున్నాం. మమ్మల్ని రోజు గ్రామ పంచాయతీకి వచ్చి ప్రశ్నిస్తూ ఉన్నారు. మహిళలు పెద్ద ఎత్తున బిందెలు పట్టుకొని వచ్చి ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తూ ఉన్నారు. అయినా కానీ ఈ ప్రభుత్వానికి కనికరం లేదు. ఈరోజు నిజంగా ఎంతో దురదృష్టకరమైన రోజు. ఎందుకంటే కేసీఆర్ పాలన చూసిన తర్వాత ఇటువంటి రోజులు వస్తాయనేది ఏ రైతు కూడా ఊహించలేదు, ఏ ప్రజలు కూడా అనుకోలేదు. ఎందుకంటే ఏ కష్టం వచ్చినా, ఎటువంటి పరిస్థితులైనా కానీ రైతాంగానికి నీళ్ళు ఇచ్చే విధంగా కాళేశ్వరాన్ని ప్రాజెక్టు నిర్మించి దాని ద్వారా అన్ని ప్రాజెక్టులకు నీరందించి రైతులను ఆదుకున్న కేసీఆర్ గారు ఇవాళ కావాలని చెప్పి